మామూలుగా మనకి జనరల్గా రోజు అందరికీ కూర బాగుండాలంటే కూరలో కొత్తిమీర ఎందుకు వేస్తామండి? రుచికి వేస్తాం కదా. రుచికే కాదు, మీకు పొరపాటున ఉప్పు కారం ఎక్కువ వేసారు అనుకోండి, పులుపు అది బ్యాలెన్స్ చేసేస్తుంది. కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసాం అనుకోండి, అది బ్యాలెన్స్ అయిపోద్ది, తెలియదు. అలా టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది అనమాట. అందుకే లాస్ట్లో వేస్తాం. ఫ్లేవర్ బాగుంటుంది, రుచిగా కమ్మగా ఒక మంచి వాసన. మాలో కొత్తిమీర అందరికీ తెలుసు. నేను ఇంకో కొత్తిమీర చూపిస్తాను మీకు. ఇది అడవి కొత్తిమీర అంటారు, కేరళ కొత్తిమీర కూడా పిలుస్తారు. ఇది వెన్ను వస్తుంది. వెన్ను ఉన్నది అక్కడ ముందు మొక్క చూపిస్తాను. ఇలా వెన్ను వచ్చి బాగుంటుంది. ఈ ఆకులు ఉన్నాయి కదా, నా దగ్గర ఎక్కువ మొక్కలు లేవు. చిన్న మొక్క ఎత్తాను, వాసన చూడండి అందరూ. అలా అందరికీ ఒక ఇవ్వండి, చూస్తారు అలా నలిపి వాసన చూడండి. అంటే ఆ కొత్తిమీరకి ఈ కొత్తిమీర తేడా ఏంటంటే, కొత్తిమీరే సార్ ఇది, అడవి కొత్తిమీర. స్మెల్ కాదు అసలు, కొత్తిమీర కన్నా దాని బాబు లాంటిది ఇది. ఆకు పెద్ద చిన్నాను కాదు, మొక్కే తేడా. మొక్క ఆ మొక్కకి ఈ మొక్కకి ఒకటి ఆపోజిట్. అదే ఇద్దరు అన్నదమ్ములు. అలా ఏంటంటే ఇది అడవి కొత్తిమీర. మామూలు కొత్తిమీర ఏముంది మనకి 2-3 రోజులకి పాడైపోద్ది. ఎంత జాగ్రత్త పెట్టుకున్నా ఏముండదు. అంటే ఎండిపోద్ది, బాగా జాగ్రత్తగా తల్లి పెడితే కూలిపోద్ది. ఈ కొత్తిమీర ఏంటంటే ఒక ఆకేస్తే సరిపోద్ది, మొత్తం కూర అంతా సెట్ అయిపోద్ది. చాలా బీపీలు అలాంటివి కంట్రోల్లో ఉంటాయి. డైజెషన్ బాగుంటుంది, మోషన్ ఫ్రీగా అవుతుంది. ఈ కొత్తిమీరలో విశేషం ఏంటంటే, ఈ ఆకులు నేను నానబెట్టేసి సీసాలు వేసుకొని దాచుకొని, మీరు కొత్తిమీర లేనప్పుడు ఆ ఎండాకేసినా కొత్తిమీర అయిపోద్ది అనమాట. ఎండిపోయిన ఆకులు కూడా కొత్తిమీరలో వేసుకోవచ్చు కూరలో, కానీ అలాగా దాని స్మెల్ ఎక్కడికి పోదు. అంటే మొక్క ఇలాంటిది ఉంటుందని తెలిసే మీకు ఇప్పటిదాకా తెలియదు కదా. అలా మొక్కలు బోల్డ్ రకాలు ఉంటాయి.